రాజన్న సిరిసిల్ల జిల్లాలో మరోసారి ఆహార భద్రతపైన ప్రశ్నలు తలెత్తుతున్నాయి. జిల్లా కేంద్రంలోని ఒక స్ట్రీట్ హౌస్లో కొనుగోలు చేసిన స్నాక్స్లో చనిపోయిన బల్లి కనిపించడం స్థానికంగా కలకలం రేపింది. సిరిసిల్లకు చెందిన చందు అనే వినియోగదారుడు తన పిల్లల కోసం బూందీకార, రింగ్స్, ఘాటు వంటి తినుబండారాలు కొనుగోలు చేసి ఇంటికి తీసుకెళ్లగా వాటిలో చనిపోయిన బల్లి కనిపించినట్లుగా ఆరోపించారు. దీంతో వెంటనే స్ట్రీట్ హౌస్కి వెళ్లి విషయాన్ని యజమాని దృష్టికి తీసుకెళ్లగా సమస్యను పరిష్కరించాల్సిందిపై నిర్లక్ష్యంగా దురుసుగా స్పందించారని బాధితుడు ఆరోపిస్తున్నారు. ఇటీవల పానీపూరి ఘటనతో జిల్లాలో ఆహార భద్రతపైన ఆందోళనలు వ్యక్తమవుతున్న ఈ తరుణంలో మరోసారి ఇలాంటి ఘటన చోటు చేసుకోవడంతో ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హోటళ్లు, స్వీట్ హౌజులు, ఆహార విక్రయ కేంద్రాల్లో ఫుడ్ సేఫ్టీ అధికారులు క్రమం తప్పకుండా తనిఖీలు నిర్వహించాలని, ఈ ఘటనపైన సమగ్ర విచారణ చేపట్టి నిబంధనలు ఉల్లంఘించిన వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. సిరిసిల్ల జిల్లా ఏర్పడి 10 సంవత్సరాలు కావస్తుంది. కానీ ఈ ఫుడ్ ఇన్స్పెక్టర్ గారు ఎక్కడ ఉన్నారో వాళ్ళ ఆఫీసు తెలియదు, వాళ్ళు ఎక్కడ ఉంటారో కూడా ఉండరో తెలియదు. మేము ఫుడ్ ఇన్స్పెక్టర్ ఒక నెంబర్ ఉంటుంది, చేస్తే కూడా నిర్లక్ష్యమైన సమాధానం చెప్తారు. వీళ్ళు ఈ బాలా స్వీట్ హౌస్లో మొన్న బల్లి పడ్డది. బల్లి ఫ్రై అయిన బల్లి ఒక కస్టమర్కు చేస్తే నిర్లక్ష్యంగా సమాధానం చెప్పిండు. ఈ సిరిసిల్ల జిల్లాలో విచ్చలవిడిగా ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు, స్వీట్ హౌజులు అన్నీ వెలుస్తున్నాయి. కానీ ఈ ఫుడ్ ఇన్స్పెక్టర్ ఎక్కడ తనిఖీలు చేసిన దాఖలాలు లేవు. మరి తాయిలాలు ముడుతున్నాయా, నిర్లక్ష్యమా, పట్టించుకోకపోవడమా? ఈ ప్రభుత్వం కూడా పట్టించుకోవాలి. జిల్లా పాలనాధికారి గారు ఇప్పటికైనా దృష్టి కేంద్రీకరించి వీళ్ళ మీద చట్టపరమైన చర్యలు తీసుకొని జైలుకు పంపేయాలి. ఇటువంటి స్వీట్ హౌస్లను మూసేయాల్సిన అవసరం ఉంది. చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని మీ ద్వారా తెలియజేస్తున్నాము.